మీకు మాట చెప్పనా, భారతదేశంలో ఇప్పుడు పుట్టినోళ్ళు రేపు పుట్టేవాళ్ళు, ఇప్పుడు పుట్టినోళ్ళు రేపు పుట్టే వాళ్ళ తలల మీద కోట్లకు కోట్ల అప్పు ఉంది. నీకు తెలియకుండానే నీ నెత్తి మీద అప్పు ఉంది. ప్రపంచ బ్యాంక్ అందరిని ఏం చేస్తుంది చెప్పనా, డిజిటల్ కరెన్సీ వాడమని చెప్తుంది. ఎందుకంటే ఆయా దేశాలన్నీ కూడా తెచ్చుకున్న అప్పును కట్టలేనంత అప్పు చేస్తున్నారు. తెచ్చుకున్న అప్పు కట్టలేనంత అప్పు చేస్తున్నారు. ఆ భారం అంతా ఎవరి మీద పడుతుంది? నేను కాదు కదా చేసిందంటే, ప్రధాని చేస్తే అది దేశంలో ఉన్న అందరి నెత్తిన పడుతుంది. ప్రధాని కదా తెచ్చుకుంది, ఆయన అడగండి అంటే ఆయన అడగరు, దేశాన్నే తాకట్టు పెడుతుంటే ఇంక ఆయన ఏమి చేస్తాడు? అందుకనే ప్రపంచ దేశాలు ఏమంటున్నాయి చెప్పనా, డిజిటల్ కరెన్సీ వైపు వెళ్ళండి. దేని వైపు? రేపు నోటు చూద్దామన్నా నీకు కనపడని రోజు వస్తుంది. 10 రూపాయల బిల్ల చూద్దామన్నా కనపడని రోజు వస్తుంది. నువ్వు మొన్న చూసారా, పాత 500 నోట్లు 100 నోట్లు చెల్లవనేసరికి ఏమయ్యారు? అందరూ అన్నీ తీసుకెళ్ళి బ్యాంకుల్లో పెట్టారు కదా. రేపు మళ్ళీ ఇదే మాట అంటారు, ఏమని? మీ చేతుల్లో ఉన్న 100లు కానీ 10లు కానీ 20లు కానీ 500లు కానీ 200లు కానీ అన్నీ తెచ్చి పెట్టేయండి. రేపటి నుంచి రూపాయలు పనిచేయవు బయట, మీరు ఎవరిచ్చినా ఎవరెవరికి ఏమీ మాకండి, అందరూ కూడా డిజిటల్ కరెన్సీ వాడాలా అని చెప్తారు. అప్పుడు నువ్వు 1 కోటి రూపాయలు దాచిపెట్టుకుని తీసుకెళ్ళి బ్యాంకులో వేయాల. నా మాటిని ఎవరు బ్యాంకుల్లో వేయమాకండి, భూములు కొనుక్కోండి. పొరపాటున బ్యాంకుల్లో డబ్బులు పెట్టుకోమాకండి, బంగారం కూడా కొనమాకండి. ఒక్క భూమి మీద మాత్రమే మీ డబ్బు పెట్టుకోండి. ఎందుకో చెప్తా మీకు తర్వాత. రాబోయే రోజులు భయంకరమైనటువంటి రోజులు ఉండబోతున్నాయి. భూమి కొనుక్కొని ఆ భూమిలో వ్యవసాయం చేసుకోండి, అదే మీకు రేపు పొద్దున అన్నం పెడుతుంది. బంగారం తెచ్చిపెట్టుకుంటే బంగారం నేలమట్టం చేస్తారు, డబ్బులు తీసుకెళ్ళి బ్యాంకుల్లో పెట్టుకుంటే ఒక్కసారి సున్నా చేస్తారు. డిజిటల్ కరెన్సీ అంటే ఏంటనుకున్నారు? నీ చేతిలో డబ్బులు కనపడవు. నువ్వు వెళ్ళి ఒక వస్తువు కనుక్కున్నావు అనుకో, అన్న ఎంత అన్నా అంటాడు, ఆయన 100 రూపాయలు అంటాడు. 100 రూపాయలు నువ్వు ఎట్టియాలా, స్కాన్ చేయాలా. స్కాన్ చేసినప్పుడు ఆ బ్యాంకు నుంచి అతనికి కూడా చేతికి రావు, అతనికి కూడా బ్యాంకులోనే పడతాయి. ఎందుకు? దేశంలో ఉన్న అందరినీ కూడా ఇలా చేయమంటున్నారంటే అందరి అప్పు వాళ్ళకు తెలియకుండానే దేశం అప్పుల్లో ఉంది. కాబట్టి ప్రపంచ బ్యాంకు ఒక్కసారి మీరు దేశం నాకు చాలా డబ్బులు ఇవ్వాలి, అందరి డబ్బులు నేను తీసేసుకుంటున్నానని సున్నా చేసి పడేస్తుంది. అప్పుడు దేశం ఏమైపోద్ది? నీ డబ్బులు 1 రూపాయి ఉండదు బ్యాంకులో, ఏం చేస్తావు? ప్రపంచం మొత్తం కూడా ఇదే జరగబోతుంది. ఇదంతా జరిగిన తర్వాత, దేశం కరువులోకి వెళ్ళిన తర్వాత వస్తాడు వాడు. ఎవడు? వాడు వచ్చేమంటాడు చెప్పనా, మీ బాధ అంతా నేను తీర్చేస్తా, మీకు సమృద్ధి డబ్బులు ఇస్తా, మీరు అడిగిందల్లా ఫ్రీగా ఇస్తా, ఒకటి చేయాలి, మీరు ఇక్కడైనా ముద్ర వేయించుకోండి, ఇక్కడైనా ముద్ర వేయించుకోండి అంటాడు. ఇంత భయంకరమైన రోజులు ముందర ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు నువ్వు ఎట్ట కనపడాలి దేవునికి? చెప్పండి, ఎట్ట కనపడాలి నువ్వు దేవునికి? చెడిపోయి కనపడాలనా? కాదు. మనం నోవాహు కనబడినట్లుగా నీతిమంతులంగా దేవునికి కనబడగలిగితే దేవుడు నీతో మాట్లాడతాడు. ఆమేన్. ఎవరితో మాట్లాడతాడు దేవుడు? నీతో మాట్లాడతాడు. ఇన్నేళ్ళ నుంచి ప్రార్థన చేస్తున్నావు, ఒక్కసారన్నా దేవునితో మాట్లాడావా? పైగా ఏం చెప్పుకుంటావు? దేవుని కొడుకునండి నేను, దేవుని కూతురునండి నేను. మరి మీ నాన్నతో ఎప్పుడు మాట్లాడావమ్మా నువ్వు? మీ నాన్నతో ఎప్పుడు మాట్లాడేవయ్యా నువ్వు దేవుని కొడుకు కదా, నువ్వు దేవుని కూతురు కదా. ఎప్పుడు మాట్లాడావు? ఎప్పుడు కనపడ్డావు? నువ్వెప్పుడన్నా చూడగలిగావా అంటే ఏమి లేదు, ప్రశ్న మాత్రమే. మిమ్మల్ని దేవుణ్ణి చూసేటట్లుగా, దేవుడు మిమ్మల్ని చూసి మీరిద్దరూ మాట్లాడుకునేటట్లుగా పరిశుద్ధాత్ముడు నడిపించునుగాక. ఆమేన్ చెప్పండి గట్టిగా, ఆమేన్ చెప్పండి గట్టిగా, ఆమేన్ చెప్పండి గట్టిగా. ఈ సృష్టిని సృష్టించిన సృష్టికర్త అయిన దేవుడు ఆయన పిల్లలందరినీ చూస్తున్నాడు. మనం వాళ్ళలాగా వీళ్ళలాగా కనబడకూడదు. మనం దేవునికి కనపడాలా, దేవుడు మనకు కనపడాలా.